హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు కన్నప్ప సినిమా టాలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ఎలా ఉంటుంది? బావుందా? బాలేదా? అది పక్కన పెడితే దాని గురించి ఫస్ట్ నుంచి కొంత ట్రోలింగ్ అవ్వడము. ఏదన్నా ఒక సినిమాని ప్రమోట్ చేసుకునే క్రమంలో హీరోలు ఏదైనా మాట్లాడితే అది జనరల్‌గానే అటు పాజిటివ్ గాను, నెగెటివ్ గాను దారితీస్తుంది. కానీ మంచు విష్ణు ముఖ్యంగా మంచు ఫ్యామిలీ నుంచి లేటెస్ట్‌గా కొంత కాంట్రోవర్సీస్ కావచ్చు, మంచు విష్ణు మాట్లాడేటువంటి కొంత అతిశయోక్తులు కావచ్చు. ఈ సినిమాకి మరి ప్లస్ అయ్యాయా? మైనస్ అయ్యాయా? ప్రభాస్ క్యామియో రోల్ అంది కన్నప్ప సినిమాని ఎంతవరకు కాపాడింది? అసలు ఇటువంటి సినిమాలు ఇష్టపడడానికో, రిజెక్ట్ చేయడానికో ఉండేటువంటి మాస్ సైకాలజీ ఏంటి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు భరద్వాజ గారు, సీనియర్ ఫిల్మ్ క్రిటిక్. సో భరద్వాజ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. థ్యాంక్ యూ. చెప్పండి. భరద్వాజ గారు, ఫస్ట్ మీరు కన్నప్ప సినిమా చూసారు. మీకు ఎలా అనిపించింది సార్? పర్వాలేదు అనిపించింది. అంత గొప్పగా లేదు, కానీ పర్వాలేదు అనే అనక తప్పని పరిస్థితి. అంటే యాక్చువల్గా తప్పని పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? క్రిటిక్ కదా మీరు, మీరు తప్పక అనకూడదు కదా. అంటే వాళ్ళు సిన్సియర్గా ఎఫర్ట్ అయితే పెట్టారు దాని మీద. వాళ్ళు ఏం తీయదలుచుకున్నారో అది నిజాయితీగా తీశారు. కానీ ఆ తీసిన కంటెంట్ పట్ల నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అంటే వాళ్ళ శక్తి సరిపోలేదు కొన్ని సన్నివేశాలు తీయటానికి. ముఖ్యంగా కిరాతార్జునీయం అనేటువంటి ఎపిసోడ్ టోటల్గా ఈ సినిమాలో చాలా డొల్లగా నడిచింది. అలాగే శివతత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నిజానికి ఈ కథ రాసుకున్నాడు ఆయన, తనికెళ్ళ భరణి గారు. రాసుకున్నప్పుడు ఆయన ఒక ఫిలసాఫికల్ ప్లెయిన్లో నడపాలి అనుకున్నాడు కథని. అనుకుని లో బడ్జెట్లో చెయ్యాలి సినిమా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే శివుడు అనేవాడు బడుగుల దేవుడు. బడుగులకి ఎందుకు దేవుడు అంటే ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. శివుడు అనేవాడిని ఈజీగా పట్టుకోవచ్చు, అలాగే ఏది అడిగినా ఇస్తాడు. భక్త సులభుడు అనే ఒక టైటిల్ ఉంది ఆయనకి. అందుకని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు శివుణ్ణి. ఇది ప్రచారం చేయడం కోసం తనికెళ్ళ భరణి గారు ఒక కథని చెయ్యాలి అని అనుకుని రాసుకున్న కథ ఇది. నెమ్మదిగా అది విష్ణు చేతిలోకి వచ్చిన తర్వాత దాని స్పాన్ పెరిగిపోయింది. అంటే దానిలో వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్ చూశారు. తర్వాత ఏం జరిగిందంటే చిత్తం శివుడి మీద, భక్తి మార్కెట్ మీద అయిపోయింది. దాంతో సినిమాని మార్కెట్ కబళించింది. మార్కెట్ అనగానే పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలి. పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలంటే ఏ ఎలిమెంట్స్ ఉండాలి, ఆ ఎలిమెంట్స్ని ఎలా ప్లేస్ చేయాలి, ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, ఈ గొడవలో వాళ్ళు కేంద్రీకరణ పెట్టేసి సబ్జెక్టుని గాలికి వదిలేశారు. గాలికి వదిలేయటం అంటే కొంతవరకు పట్టించుకునే ప్రయత్నం చేశాడు రైటర్ ఆకెళ్ళ శివప్రసాద్. ఆయనకు అవకాశం దొరికిన చోట్ల ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు. కానీ కొన్ని సన్నివేశాలు ఆయన చేతుల్లో కూడా లేకుండా పోయినాయి. పర్టికులర్గా కిరాతార్జునీయం అనేది చాలా కీలకం ఈ కథకి. అంటే కన్నప్పని మహాభారతంతో లింక్ చేసేటువంటి హుక్ అది. దాన్ని ఇంకొంచెం సీరియస్గా తీసి ఉండాల్సింది. అదొకటి మిస్ఫైర్ అయింది. తర్వాత ప్రారంభంలో ఈ తెగల మధ్య యుద్ధాలు అవన్నీ పెట్టారు. ఆ తెగల మధ్య యుద్ధాలు అవన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపించినాయి. తర్వాత ఈ వాయులింగం కోసం కాలకేయులు లాంటి ఒక దండెత్తటం, దాని వెనకాల ప్రాపర్ రీజన్ ఎస్టాబ్లిష్ కాలేదు. ఎందుకు వాళ్ళు అన్ని వేల మంది వచ్చి ఈ గూడాల మీద దాడి చేస్తున్నారు అంటే మీకు పాన్ ఇండియా మార్కెట్ కోసం కావాలి అది. కానీ కథలో కూడా ఒక జస్టిఫికేషన్ కావాలి. ఆ జస్టిఫికేషన్ లేదు. కాకపోతే టేకింగ్ బాగుంది, వాళ్ళు చేయదలుచుకున్న ప్రయత్నం బాగుంది. కానీ ఒక ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయటం, ప్రేక్షకుడిని ప్రేక్షకుడిని కన్విన్స్ చేయటం, ఆ కన్విన్స్ చేయటంలో వైఫల్యం చెందారు. అందుకని రైటింగ్ సైడ్ ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అలాగే లిమిటేషన్స్ ఉన్నాయి. భరద్వాజ గారు, ఇంకొక విషయం చెప్పండి. మీకు కన్నప్ప గురించి తెలుసు, పాత కన్నప్ప గురించి తెలుసు, చరిత్ర తెలుసు, కాబట్టి మీరు ఇవన్నీ పట్టుకోగలరు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి ఈ హిస్టరీ అంతా తెలియని వాళ్ళకి, లేదా అసలు పాత సినిమా చూడకుండా ఒక క్రేజ్ లో చూసే వాళ్ళకి ఈ సినిమా ఎలా అనిపిస్తుంది? ఆ పర్స్పెక్టివ్ లో చెప్పండి. ఇట్స్ ఓకే, క్రిటిక్ గా చెప్పారు. ఆ యాంగిల్ లో చూస్తే ఈ సినిమా ఎలా ఉందనుకోవచ్చు. అంటే ఈ జనరేషన్ కోసమే ఈ ఎలిమెంట్స్ అన్ని పెట్టాడు ఆయన. వార్ సీన్, ఆ తెగల మధ్య యుద్ధాలు,
ఇవన్నీ కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ని పర్టికులర్గా ఈ పాన్ ఇండియన్ సినిమాలు వార్ ఫిలిమ్స్ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో హాలీవుడ్ లెవెల్లో. ఈ హాలీవుడ్ సినిమాలు హల్క్ ఈ వ్యవహారం అంతా ఈ ఈ జనరేషన్కి కనెక్ట్ చేయడం కోసమే ఈ ఎలిమెంట్స్ అన్ని పెట్టుకున్నాడు ఆయన. అక్కడ వరకు బాగానే వర్కౌట్ చేశారు. అంటే మనకి ఈ మధ్య వస్తున్నటువంటి చాలా పౌరాణిక, ఎవరైనా పౌరాణిక కానీ ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళ దృష్టిలో ఇదే. అంటే కంపారిజన్ రాకుండా ఉండేటువంటి కథలు కూడా కొన్ని ఉన్నాయి, అవి తీసుకుంటే బాగుండేది. ఇక్కడేమో కంపారిజన్ వచ్చేసింది. ఈ సినిమా ఆల్రెడీ 2 సార్లు తెర మీద చూసాం. కాళహస్తీశ్వర మహత్యంగా చూసాం, తర్వాత భక్త కన్నప్పగా చూసాం. చూడటం వలన ఒక కంపారిజన్, అవి చూడనటువంటి ప్రేక్షకులు అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా తయారైందంటే ఈ సినిమా గతంలో తీశారట అని తెలియగానే వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి ఆ పాత సినిమా చూసేశారు. కంపారిజన్ అనివార్యంగా వస్తుంది. అంటే ఈ జనరేషన్ పిల్లలు కూడా, తెలుగు పిల్లలు చాలా మంది భక్త కన్నప్పకి హిట్స్ పెరిగినాయి ఈ మధ్య కాలంలో, ఈ సంవత్సర కాలంలో. ఒకసారి యూట్యూబ్ దాని చరిత్రలోకి వెళ్ళి చూస్తే అర్థం. కారణం ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు రీమేక్ అనేది ఎవరైనా పెట్టుకుంటే, ఫలానా సినిమాని మేము రీమేక్ చేస్తున్నామని చెప్పిన మరుక్షణం ఆ కంటెంట్ ఎక్కడుందో వెతికి ఇంటర్నెట్లో దాన్ని చూసేస్తున్నారు. చూసి పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి రివ్యూలు పెట్టేస్తున్నారు. ఈ రివ్యూలు కంపారిజన్ మీదే నడుస్తున్నాయి. ఇదొక ప్రమాదకరమైన ధోరణిగా మారింది. అందుకని పురాణాలు తీసేవాళ్ళు కూడా ఇప్పటి వరకు తెర మీద రాని పురాణాలని వెతికి పట్టుకుని వాటిని గనక తీస్తే కొంతవరకు సస్టైనబిలిటీ ఉంటుంది. పౌరాణికాలు అంటే పాన్ ఇండియా అనగానే వీళ్ళు పెద్ద అంటే వేరే ప్రపంచం చూపించాలి అనేది ఒక వ్యాకరణంగా మారింది. పాన్ ఇండియా సినిమా అనగానే వేరే ప్రపంచం చూపించాలి, లార్జర్ దాన్ లైఫ్ అనే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. ఆ స్పాన్ కోసం అని చెప్పి పురాణాల్లోకి వెళ్తున్నారు. వీళ్ళు జానపదాల్లోకి వెళ్ళాడు ఒక ఆయన, బాహుబలి అనే పేరుతో. అలా పురాణాల్లోకి వెళదామని ఒక డ్రైవ్ మొదలు పెట్టారు. ఆదిపురుష్ మిస్ఫైర్ అయింది. ఆదిపురుష్ మిస్ఫైర్ అవటం దగ్గర కొంత గుణపాఠం నేర్చుకున్నారు వీళ్ళు. ఈ సినిమా డైరెక్టర్, కన్నప్ప డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్, ఇతను కొంత జ్ఞానం పొంది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీశాడు ఈ సినిమా. ఎక్కువగా అంటే ఆదిపురుష్ జరిగింది ఏంటంటే టోటల్గా ఈ జనరేషన్ చూస్తున్నటువంటి కంటెంట్ తరహాలో ఉండాలని చెప్పి డిజైన్ చేసుకుంటూ వెళ్ళి భంగపాటుకు గురయ్యాడు ఆయన. ఇక్కడ అలాగ చేయకుండా కొంతవరకు మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ పాటిస్తూ వెళ్ళాడు. అందుకని ఇది ఆదిపురుష్ లాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. బెటర్గానే సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అద్భుతమైన సినిమా అయితే కాదు ఇది. ఏ విధంగా చూసినా అద్భుతం కాదు. ఈ జనరేషన్ దృష్టిలో చూసినా అద్భుతం కాదు, ఆ జనరేషన్ దృష్టిలో చూసినా అద్భుతం కాదు, ఎలా చూసినా అద్భుతం కాదు. కానీ చావు తప్పి బయటపడ్డారు అంతవరకు చెప్పుకోవచ్చు సినిమాకి సంబంధించి. ఇంకొక విషయం చెప్పండి భరద్వాజ గారు, విష్ణు లేటెస్ట్ సినిమాలన్నీ చూసుకుంటే అన్ని కూడా బ్యాక్ ఫైర్ అయిన సినిమాలే. విష్ణు పర్సనల్ గా చేసేటువంటి కమెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి ఎప్పుడు ఎక్కువ ఏం మాట్లాడినా కొంత ట్రోలింగ్ కి గురవుతా ఉంటది. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు? అంతకు ముందు ఉన్నటువంటి సినిమాలు కన్నప్పతో పోల్చుకుంటే విష్ణు కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చా? కంబ్యాక్ అంటే నటుడిగా అతను మంచి మార్కులే కొట్టేశాడు. ప్రారంభంలో అంత గొప్పగా లేకపోయినప్పటికీ క్లైమాక్స్ కి వస్తున్న కొద్దీ సినిమా హైప్ పెరుగుతూ వచ్చింది, గ్రాఫ్ పెరిగింది. పర్టికులర్ గా సెకండ్ హాఫ్ ఒక అంటే ప్రతి సన్నివేశంలోనూ అతనికి మంచి సపోర్టింగ్ ఆర్టిస్టులు దొరికారు. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం తండ్రి కొడుకుల మధ్య జరిగేటువంటి సీన్ ఈ సినిమాలో. శరత్ కుమార్ చాలా బాగా యాక్ట్ చేశాడు. కెమెరా పనితనం బాగుంది, ఆ సీన్ స్కీమింగ్ బాగుంది. ఆ స్కీమింగ్ బాగుండటం వలన మంచు విష్ణు మహానటుడు అనిపించే పరిస్థితి వచ్చింది. అలాంటి కొన్ని అడ్వాంటేజెస్ దొరికినాయి అతనికి. అలాగే భక్తి మార్గంలో ప్రవేశించిన తర్వాత శివలింగం దగ్గర అతని విన్యాసాలను షూట్ చేసిన పద్ధతి చాలా బాగుంది. అంటే తెర మీద ఎలా ఉంటుంది, ప్రేక్షకుడికి ఎలా కన్వే అవుతుంది, ప్రేక్షకుడిని ఎలా కనెక్ట్ చేయాలి, ఈ విషయాల్లో కొంత డైరెక్టర్కి జ్ఞానం ఉంది. దాంతో అనివార్యంగా మంచు విష్ణు కూడా ఎలివేట్ అయ్యాడు నటుడిగా. కాబట్టి అతనికి ఒక రకంగా ఇది న్యూ బర్త్, ఒక కొత్త ఇమేజ్ని ఇచ్చింది. ఇతనిలో కొంత నటుడు ఉన్నాడు, ఇతన్ని ప్రాపర్గా ఉపయోగించుకునే డైరెక్టర్ ఉంటే ఇతను ఉపయోగపడే మెటీరియల్లే
అనే ఒక ఇంప్రెషన్ అయితే ఇవ్వగలిగారు ఈ సినిమా నుంచి. అంతవరకు ఉపయోగం. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి నెగిటివిటీ కూడా ట్రావెల్ అయింది. అంటే మీరు అన్నట్లుగా ట్రోల్స్ జరిగినాయి రకరకాలుగా. ఈ సినిమాకి జరిగినంత అంటే ట్రోలింగ్ ఎక్కువ. జనరల్ గా వీళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్న అన్ని సినిమాలకి అది జరుగుతూనే వస్తోంది. కానీ ఈ ట్రావెల్లో కూడా కొంతవరకు డివైడ్ టాక్ అయినా తీసుకురాగలిగారు ఈ సినిమాకి. అందుకని అంటే కంటెంట్ మీద నిజాయితీతో కష్టపడ్డారు. అంటే వాళ్ళు ఏం తీయదలుచుకున్నారో ఆ తీయదలుచుకున్న విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఆ మేరకు కష్టపడ్డారు. ఆ కష్టాన్ని కనీసం గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు ఇది పర్వాలేదు అనక తప్పని పరిస్థితి వస్తుందని అన్నది అందుకే నేను. ఓకే. అందుకని. వరదరాజు గారు ఇంకొక విషయం చెప్పండి. అసలు ఈ కైండ్ ఆఫ్ ఫస్ట్ నుంచి మీమ్స్ గాని, కొంత ట్రోల్ అయ్యేటువంటి ఇటువంటి హీరోలు వీళ్ళని చూసినప్పుడు ప్రేక్షకుల సైకాలజీ ఎలా ఉంటుంది? ఇప్పుడు 'విజయ్ దేవరకొండ' సినిమానో, ఒక 'ప్రభాస్' సినిమానో అట్‌లీస్ట్ ఒక చిన్న హీరో సినిమా అయినా వస్తుందంటే బావుంది అంటే కొంచెం కొత్త సినిమా చేస్తాంటే అప్రిషియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఇటువంటి వాళ్ళవి చూస్తూ కూడా అదే పాత్రలో ట్రావెల్ చేస్తున్నారు. ఇది నార్మల్ ప్రేక్షకుల సైకాలజీని వీళ్ళు సినిమా తీసుకున్నప్పుడు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? వీళ్ళు అద్భుతంగా అంటే చేసేది అయ్యే ప్రమాదం ఏమన్నా ఉందా? ఇప్పుడంటే మీరు బయటపడింది అంటున్నారు గానీ, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఇలా యాక్టర్స్ పర్సనల్ బిహేవియర్ అనేది ఎలా ప్రొఫెషన్‌ని ఎఫెక్ట్ చేస్తుంది? అంటే యాక్టర్ పర్సనల్ బిహేవియర్ తాలూకా ప్రభావం సినిమా మీద ఉంటుందా అంటే ఒక ఏరియాలో ఉంటుంది. కానీ హ్మ్. సాధారణ ప్రేక్షకుడు అంటే ఇంటర్నెట్ లో దీన్ని ఫాలో కానటువంటి ప్రేక్షకుల సంఖ్య గణనీయంగానే ఉంటుంది. హ్మ్. వాళ్ళు సినిమా చూసి బయటకు వచ్చి మాట్లాడే మాటలే ప్రధానంగా ప్రభావం చూపిస్తాయి. అందుకని దీని ప్రభావము ఉంటుంది. అలాగే రివ్యూల మీద కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా మాట్లాడారు. అంటే మా సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వద్దు హ్మ్. అన్న పద్ధతిలో కూడా ఒక లెటర్ బయటకు హ్మ్. వచ్చింది. అంటే సహేతుకం కాని ఇంటెన్షనల్ గా నెగిటివ్ రివ్యూ రాస్తే మేము చర్యలు తీసుకుంటాం అన్న పద్ధతిలో ఒక లెటర్ ఇష్యూ హ్మ్. చేశారు. నిజానికి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే రివ్యూస్ సినిమాని డ్యామేజ్ చేస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ రివ్యూస్ గతంలో లాగా ప్రొఫెషనల్ రివ్యూవర్స్ మాత్రమే ఇవ్వడం లేదు. అందరూ ప్రతి ఇస్తున్నారు. ప్రేక్షకుడు థియేటర్లో కూర్చున్నటువంటి ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మెంబరే. కాబట్టి తనకి సినిమా బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని తను మెంబర్గా ఉన్నటువంటి అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దానిలోకి వెళ్ళిపోయి ఈరోజు అనవసరంగా ఈ సినిమాకి వచ్చాను అని ఒక కామెంట్ పెట్టేస్తాడు. హ్మ్. పెట్టేసిన తర్వాత అది సర్క్యులేట్ అయిపోతుంది. అది ఒక ఒపీనియన్ గా కాస్ట్ అయిపోతుంది. ఇది ప్రమాదం. అంటే ప్రేక్షకుల నుంచే ప్రమాదం ఉంది. ప్రేక్షకుల్ని మీరు ఎంగేజ్ చేయగలిగితే సినిమాలో ఎంగేజ్ చేయటమే. రివ్యూస్ వలన ప్రధానంగా ప్రమాదమేం లేదు. ప్రేక్షకుల అభిప్రాయం ఒకళ్ళనొకళ్ళు అంటే వ్యక్తపరుచుకోవడానికి అనేక వేదికలు దొరికినాయి. ఇప్పుడు ఈ వేదికల్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. కేవలం ఏదో వెబ్సైట్లో రాసే రివ్యూలో లేకపోతే యూట్యూబ్లో చెప్పే రివ్యూలో ఏదో ప్రభావాన్ని వేస్తాయనే భ్రమకి గురవుతున్నారు. గతంలో కూడా ఎన్టీ రామారావు గారి పెద్ద పెద్ద హిట్ సినిమాలకు కూడా పాజిటివ్ రివ్యూస్ ఏం లేవు. అనేక సినిమాలకు ఈవెన్ అడవి రాముడికి కూడా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అడవి రాముడేంటి, వేటగాడు, ఈ సినిమాలన్నిటికీ నెగిటివ్ రివ్యూసే రాశాడు ఆయన, గుడిపూడి శ్రీహరి గారు. అయినప్పటికీ ఆయన్ని పిలిచి గౌరవించేవాడు రామారావు గారు. నెగిటివ్ రివ్యూస్ రాసినప్పటికీ ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. అలాగే నెగిటివ్ రివ్యూ రాసిన వాడిని డైరెక్టర్లు కూడా పిలిచి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. హెచ్ఎం రెడ్డి లాంటి వాడు. ఇలాంటి వాతావరణం పోయి సినిమా ఎందుకు మనం జనాల్ని ఎంగేజ్ చేస్తున్నామా లేదా, ఎంటర్టైన్ చేస్తున్నామా లేదా అనేది మర్చిపోయి కంటెంట్ మీద వీళ్ళు తమ పట్టు వదిలిపెట్టేసి అనవసరంగా వీళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. అదేదో ఆడలేక మధ్యలో ఊడు అన్నట్టుగా తయారైపోయింది పరిస్థితి. అందుకని కంటెంట్ మీద కసరత్తు చేయాలి. ఈ సినిమాలు జరిగింది కూడా అదే. కాకపోతే వీళ్ళు భయపడ్డారు. మన సినిమాకి విపరీతమైన నెగిటివ్ ఇది ఉంది, ఇంత నెగిటివిటీలో మనం ఏదో మేరకు బయటపడాలంటే మనం ఏ రకమైనటువంటి పిచ్చి వేషాలు వేయొద్దు, మనకి తెలిసిన విషయాన్ని తెలిసినంత వరకు నిజాయితీగా తీద్దాం
అనే ప్రయత్నమే జరిగింది దీనిలో. ఆ ప్రయత్నం అంత అంత సిన్సియర్గా జరగటం వలన ఈ మేరకు ఈ 40% అయినా కానీ అది బాగుంది అనిపించే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఇది కూడా పోయేది. అందుకని పర్సనల్గా కూడా అంటే విష్ణు ఓవర్ స్టేట్మెంట్లు చాలా ఇచ్చాడు ఈ సినిమాకి సంబంధించి. అంటే నేనే కథ రాసుకున్నాను ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు. కథ రాయటం అంటే దీనిలో ఆయన తనికెళ్ళ భరణి గారు ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ని అటాచ్ చేస్తూ పాన్ ఇండియా మార్కెట్ కి ఏ ఎలిమెంట్స్ కావాలో అవన్నీ జోడించుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఓకే అనుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నారు. వాళ్ళు న్యూజిలాండ్ వెళ్ళారు. న్యూజిలాండ్ లో షూట్ చేయడం కూడా ఖర్చు తగ్గించే ప్రయత్నమే. అంటే గ్రీన్ మ్యాట్ షూట్లు విఎఫ్ఎక్స్ మీద అతిగా ఆధారపడటం లేకుండా న్యాచురల్ లొకేషన్స్ లో తీయటం వలన ఒక ప్రయోజనం ఉంది. అంటే ప్రేక్షకుడు థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడికి కంటికి స్ట్రైన్ తక్కువ ఉంటుంది. న్యాచురల్ లొకేషన్ లో తీసి తక్కువ విఎఫ్ఎక్స్ పెడితే ఆ రిలాక్సేషన్ వలన కూడా బయటకు వచ్చిన ప్రేక్షకుడు సినిమా పర్లేదు అంటున్నాడు. ఇలా రకరకాలుగా అది ఒక 40 మార్కులు అయితే సంపాదించుకోగలిగింది ఆ సినిమా. పాస్ అయిందంటారు సినిమా. పాస్ అయింది. భరద్వాజి గారు ఇంకొక విషయం చెప్పండి. మీరు విష్ణు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బయటపడ్డాడని చెప్తున్నారు. కానీ చాలా మంది రివ్యూస్ గానీ క్రిటిక్స్ ఒపీనియన్ చూస్తే గెస్టే గెలిపించాడు, ప్రభాస్ ఉండడం వల్లే, ప్రభాస్ ఉంటే తప్ప చూడలేని పరిస్థితి కొందరు కమెంట్ చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే విష్ణుని డామినేట్ చేసేందుగా ప్రభాస్ ప్రెజెన్స్ ఉందా? ప్రభాస్ ని చాలా అద్భుతంగా వాడుకున్నారు. వాడుకోవటం అంటే అసలు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే డిజైనింగ్ చాలా బాగుంది. అంటే సెకండ్ హాఫ్ బాగుంది అనే అభిప్రాయం రావడానికి కారణం ఏంటంటే సెకండ్ హాఫ్ ఓపెనింగే ఒక వార్ సీన్ తో ఓపెన్ చేశాడు. ఆ వార్ సీన్ చాలా బాగా టేకింగ్ సైడ్ చాలా బాగా టెక్నికల్ గా చాలా బాగా తీశాడు అతను డైరెక్టర్ గారు. అది అయిపోయిన తర్వాత తండ్రి కొడుకుల మధ్య ఒక అద్భుతమైన సన్నివేశం కల్పించాడు. అంటే శరత్ కుమార్ కి మంచు విష్ణుకి ఆ సీన్ కన్సీవ్ చేసిన పద్ధతి బాగుంది. ఆ స్కీమ్ బాగుంది. అసలు ఆలోచన బాగుంది. అది బాగా ప్రేక్షకుల్ని ఎమోషనలైజ్ చేసింది. ఆ సన్నివేశంలో కూడా మంచు విష్ణు నటుడు అనేటువంటి భ్రమ కలుగుతుంది ఆడియన్స్ కి. ఆ తర్వాత ప్రభాస్ ఎంటర్ అయినప్పుడు 3 లేయర్లలో కథ నడుస్తుంది. అంటే 3 ప్రాంతాల్లో ఒకేసారి తను ఉంటాడు. ఈ 3ని కలిపి అల్లినటువంటి అల్లిక బాగుంది. ఆ అల్లిక తర్వాత ప్రభాస్ కి ఆకెళ్ళ శివప్రసాద్ రాసినటువంటి డైలాగ్స్, అంటే సినిమాకి కోర్ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ కోర్ ఐడియాలజీని అక్కడ ప్రభాస్తో చెప్పించారు. ఆ చెప్పించటం, అతను ఒక బేస్ వాయిస్ లోకి వెళ్ళి చెప్పిన పద్ధతి, అతని ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. నిజానికి ప్రభాస్ కాకుండా ఇంకెవరినైనా పెడితే అనే ఆలోచన కూడా రాకుండా చేయగలిగాడు అతను. అతను అంతకు మించి అవకాశం లేదు. కానీ అది చేసినంత మేరకు ఆయన అర్థం చేసుకుని, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని, తను ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుని అభినయించాడు. అందుకు ప్రభాస్ని అప్రిషియేట్ చేసి తీరాలి. తన కంట్రిబ్యూషన్, తను పనిచేసింది 2 రోజులే కానీ సెకండ్ హాఫ్ బాగుంది అనేటువంటి అభిప్రాయం బయటికి బలంగా రావడం వెనకాల ప్రభాస్ ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ బాలేదని అంటారు, సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ హాఫ్ కొంత ఇబ్బందికరంగానే నడిచింది. ఫస్ట్ హాఫ్ అంత గొప్పగా లేదు. అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి దానికి. అంటే అదంతా వీళ్ళు రాసుకున్నటువంటి కథ. భక్త కన్నప్పలో కూడా అదే జరిగింది. భక్త కన్నప్పలో కూడా ఆ ఆలయానికి వెళ్ళిన దగ్గర నుంచే ప్రధానమైన కథ. అంతకు ముందు ఎవరి పద్ధతిలో వాళ్ళు కల్పన చేసుకుంటూనే వెళ్ళారు. రాజ్ కుమార్ గారి కాళహస్తీశ్వర మహత్యంలో కూడా అదే జరిగింది. కాకపోతే అక్కడ హీరో క్యారెక్టర్ని, కన్నప్ప క్యారెక్టర్ని, తిన్నడి పాత్రని బ్యాలెన్స్ చేస్తూ వేరే క్యారెక్టర్, ఇప్పుడు రావుగోపాలరావు క్యారెక్టర్ ఒకటి నడుస్తుంది భక్త కన్నప్పలో. పాత కాళహస్తీశ్వర మహత్యంలో ముదిగొండ లింగమూర్తి గారి క్యారెక్టర్ నడుస్తుంది. అది లేదు ఇందులో. టోటల్గా ఆ గూడెం వరకు కన్ఫర్మ్ అయిపోయి ఈయన పాన్ ఇండియా మార్కెట్ కోసం ఈ తెగల మధ్య వైరము, ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రవేశపెట్టాడు.
అతను ట్రైబ్ కాబట్టి ట్రైబల్ వార్ ఒకటి క్రియేట్ చేయగలిగితే బాగుంటుంది అనేది వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్ కోసం చేసినటువంటి కల్పన అది. దానికోసం ఫస్ట్ హాఫ్ అంతా కేటాయించారు. అంటే కథ నడవదు అక్కడ, ఒరిజినల్ స్టోరీ నడవదు. అందుకని అది దాటితే సెకండ్ హాఫ్ లో మొత్తం వీళ్ళు ఏం చెప్పదలుచుకున్న కోర్ ఐడియా అంతా అక్కడ పెట్టారు. అందుకని బయటకు వచ్చే ప్రేక్షకుడు సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ వరకు ఏదో అనిపించింది సినిమా, కానీ ఆ తర్వాత అద్భుతం అంటున్నారు. ఇది 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 కావాలి వాళ్ళకి, ఇది ఎక్స్పెక్ట్ చేసే అలా ప్యాక్ చేశారు దాన్ని. ప్యాకేజింగ్ సినిమా అనేది ప్యాకేజింగే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఎలివేట్ అయితేనే సినిమాకి మంచి టాక్ వస్తుంది అని. అయితే ఇంకొకటి చెప్పండి భరద్వాజ గారు, ఇప్పుడు ఇంకొక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ ఏంటంటే కొంత రొమాన్స్ ఎక్కువైంది, భక్తి సినిమాలో ఇటువంటి ఎలిమెంట్స్ ఉండొచ్చా అన్నది కొంత. ఓకే, క్రియేటివ్ లిబర్టీ కింద ఇటువంటి సినిమాల్లో అవి పెట్టడం సినిమా పరంగా చూస్తే ఎంతవరకు ఓకే, మార్కెట్ పరంగా చూస్తే ఎంతవరకు ఓకే అనుకుంటున్నారు? అంటే పాత భక్త కన్నప్పలో కూడా ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా లాంటి డ్యూయెట్లు ఉన్నాయి. వాణిశ్రీ గారికి అలాగే కృష్ణరాజు గారికి రొమాన్స్ ఉంది, అందులో కూడా ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్ క్యారెక్టర్లు ఉన్న తర్వాత మధ్య రొమాన్స్ లేకుండా ఎలా ఉంటుంది అనివార్యంగా. కాకపోతే ఇక్కడ ఆవిడ కాస్ట్యూమ్స్ మీద విమర్శ నడుస్తోంది. ఆవిడకి వాడినటువంటి కాస్ట్యూమ్స్ మోడర్న్ కాస్ట్యూమ్స్ లాగా అనిపించినాయి. ఆ టైంలో యువతీ యువకులు వేసుకున్నట్టుగా అనిపించలేదు. ఇదేదో వీళ్ళు కల్పించినటువంటి కాస్ట్యూమ్ లా అనిపించింది. కొంత స్కిన్ షోకు అవకాశం కల్పిస్తూ ఈ డిజైన్ చేశారు అని కూడా అనిపించింది. ఆ తరహా ప్రేక్షకుల్ని పట్టుకోవటం కూడా, అంటే కళాత్మకత పేరుతో ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా మంది దర్శకులు చేశారు ఇంతకుముందు. అదే వీళ్ళు చేశారు, అదే జోనర్ లో వెళ్ళిపోయారు. అంతే తప్ప అంతకు మించి అయితే లేదు. అంతకు మించి వెళ్ళే ప్రయత్నం బహుశా వాళ్ళ ఐడియాల్లో ఉండొచ్చు, కానీ ఇబ్బంది పడ్డారు వాళ్ళే. ఇది కంటెంట్ని ఇబ్బంది పెడుతుంది అనే అభిప్రాయం కూడా వాళ్ళకే వచ్చి కొంత కంట్రోల్ అయ్యారు. కానీ వదిలిపెట్టకుండా కొంతవరకు వెళ్ళారు. కాకపోతే పాత సినిమాకి బలం రైటర్, అంటే భక్త కన్నప్ప సినిమాకి మేజర్ బలం రైటర్. ముళ్ళపూడి వెంకటరమణ గారు డైలాగులు రాయటం, అలాగే వేటూరు సుందరరామూర్తి లాంటి వాడు పాటలు రాయటం, ముఖ్యంగా కిరాతార్జునీయం అనేటువంటి బ్యాలేగా రూపొందించాలి దాన్ని అనుకుని అది టోటల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వేటూరు సుందరరామూర్తి గారు రాయటం. ఆ తర్వాత ప్రతి డైలాగ్ని చాలా అద్భుతంగా రాశారు అందులో. అందుకని ఆ సినిమా విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. ఈ రోజుకి దాని నుంచి కోట్ చేసి మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా శివుడి మూడో కన్నుకి సంబంధించి, మూడో కన్ను అంటే ఏమీ కాదు, లో వెలుగు, అది ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఎవరికి వాడేమిటో వాడు తెలుసుకోవటం, పక్కవాడి గొప్పను ఒప్పుకోగలగటం, అదే మూడో కన్ను, అంతకు మించి ఏమీ కాదని ఒక డైలాగ్ శివుడితో చెప్పిస్తాడు అందులో. అలాంటి సన్నివేశాలు ఇందులో లేకపోవటం అనేది ఒక లోటుగా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా శివతత్వం చెప్పేటువంటి ప్రయత్నం, ఆ శివతత్వం చెప్పటం అనే దానికోసమే ఈ కథ ఎంచుకుంటారు ఎవరైనా. కానీ ఈ కథని పాన్ ఇండియా మార్కెట్ కనెక్ట్ చేయడం కోసం ఎంచుకున్నారు వీళ్ళు. అందుకని వీళ్ళు ఆ ఒక్క ప్రభాస్ దగ్గర మాత్రమే అవకాశం దొరికింది, రైటర్కి అవకాశం దొరికింది, దాన్ని వినియోగించుకున్నాడు ఆయన. శివప్రసాద్ గారు ఆ ఏరియాని బాగా వాడుకున్నాడు. ప్రభాస్ ఉండటం వలన అవన్నీ ఎలివేట్ అయినాయి. దాంతో వీళ్ళు బయటపడ్డారు. ఒక రకంగా ఒక క్రిటిసిజం నుంచి బయటపడటానికి ఆ పావు గంట అవకాశం దొరికింది వాళ్ళకి. అలా అంటే రొమాన్స్కి సంబంధించి అది కొంచెం శృతి మించినట్టుగా అనిపించినప్పటికీ తప్పదు. అది కూడా మార్కెట్ ఎలిమెంటే. మార్కెట్ కోసం వండేటువంటి కూరలో ఖచ్చితంగా ఆ దినుసు వేశారు అంతే. ఫైనల్ గా భరద్వాజ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్. పాన్ ఇండియా మార్కెట్ అని మీరు డిస్కస్ చేశారు కాబట్టి పాన్ ఇండియాకి ఇది కొత్త ఫామ్ లా అనుకోవచ్చు, పురాణాల్లోకి వెళ్ళడం. అంటే ఇది విష్ణుది కాబట్టి మనం ఇది ఎక్స్పెరిమెంట్ సక్సెస్ ఫెయిల్ చెప్పలేకపోతున్నాం.
100% చెప్పాలంటే. ఓకే అనిపించుకోవడం వేరు. మైట్ బి యాక్టింగ్ వల్ల కూడా కొంత పడుండొచ్చు. కానీ ఎక్స్‌పెరిమెంటల్ పరంగా చూస్తే ఫ్యూచర్‌లో పాన్ ఇండియా మార్కెట్‌లో ఇట్లాంటి పురాణ పాత్రల్ని ఈ పాన్ మసాలాతో, ఈ పాన్ ఇండియా మసాలాతో కలిపితే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? రిలేటివ్ కంపారిజన్ వల్ల బ్యాక్ ఫైర్ అవ్వచ్చా? లేకపోతే ఇదే ఫ్యూచర్ పాన్ ఇండియా అవ్వచ్చా? ఏమనుకుంటున్నారు? అంటే పాన్ ఇండియా మార్కెట్ కి పురాణ కథలతో వెళ్తే వర్కౌట్ అవుతుంది అనడానికి జాతీయ మార్కెట్ అంటే జాతీయ మార్కెట్ కొంత హిందుత్వ ప్రోగా ఉంది అనేది. అంటే మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, ఇంటలెక్చువల్ సెక్షను ఇదంతా కూడా కొంత అటువైపు డ్రైవ్ అయి ఉంది. గతంలో కొంత లెఫ్ట్ ఓరియంటేషన్ ఉండేది, ఇప్పుడు చాలా వరకు మెజారిటీ రైట్కి జరిగి ఉన్నారు. సో ఈ మార్కెట్ని టచ్ చేయాలంటే కొంచెం క్రిటికల్గా అంటే ఫిలసాఫికల్ వేలో గనక ముళ్ళపూడి వెంకటరమణ లాంటి రైటర్ ఉంటే ఇప్పుడు బాగా మార్కెట్ ఉంది ఆయనకి. అంటే కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఇస్తూ పురాణ కథల్ని సినిమాలుగా తీస్తే అది తప్పకుండా వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే నాకు ఉంది. ఈ ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అంటే ఇప్పటివరకు ప్రజలకు తెలియని కథలు చాలా ఉన్నాయి పురాణాలు. ఆ కథల్ని ముట్టుకుని ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న ప్రయత్నం అదే జూనియర్ ఎన్టీఆర్తో. తను కార్తికేయుడి కథ ఎంచుకున్నాడు. కార్తికేయుడి కథ అంటే దేవతల సైన్యాధ్యక్షుడిగా కుమారస్వామి ఆ పాత్రను తీసుకుని, అక్కడ కూడా డెఫినెట్గా రొమాన్స్ ఉంటుంది. అక్కడ కూడా వల్లి అనే పేరుతో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్లో కే రష్మిక లాంటి అమ్మాయిను తీసుకుని అక్కడ కొంత రొమాన్స్, పౌరాణిక శృంగారాన్ని నడిపేటువంటి ప్రయత్నం డెఫినెట్గా జరుగుతుంది. డ్యూయెట్లు కూడా ఉంటాయి. అయితే కొంత ఫిలసాఫికల్ ప్లేన్లో నడపడం ద్వారా పాన్ ఇండియా మార్కెట్కి తన్ని తాను ప్రమోట్ చేసుకోవడానికి అంతకు మించిన మార్గం లేదు అనుకుంటున్నాడు ఆయన, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ తర్వాత మార్కెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఏ విన్యాసాలు అయినా చేయొచ్చు. అందుకని పురాణాలు జానపదాలు వీటికి గిరాకీ వస్తుంది. ఇది కొంతకాలం నడుస్తుంది, తప్పదు. కల్కి కూడా మనం అదే ఎఫర్ట్ అనుకోవచ్చు కదా భరద్వాజ గారు? కల్కి కూడా అదే. కల్కి కూడా అంటే ఒకటి అంటే ఏ సినిమాకైనా, ఏ పెద్ద సినిమాకైనా ప్రజలకి బాగా తెలిసి ప్రజల మనసులతో ముడివేసుకున్నటువంటి పురాణ గాథల్ని లింక్ చేస్తే అది బాగా వర్కౌట్ అవుతుంది అనేది మనకు ఒక సెంటిమెంట్ ఉంది. షోలే సినిమా అంత పెద్ద విజయం సాధించింది. ఏమిటి షోలే? అది రామాయణంలో బాలకాండే. విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వెళ్ళి, బాబు అక్కడ నా యజ్ఞయాగాదుల్ని వాళ్ళు భంగపరుస్తున్నారు, వాళ్ళ నుంచి మా మా పర్ణశాలని వీటిని కాపాడుకోవడానికి నీ 2 కొడుకుల్ని ఇవ్వు, తీసుకెళ్లి వాళ్ళతో సంహారం చేయించి పంపిస్తాను అంటాడు. షోలే సినిమాలో సంజీవ్ కుమార్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, బలానా జైల్లో ఉన్న 2 ఖైదీలను ఇవ్వండి, వాళ్ళిద్దరిని తీసుకెళ్లి అక్కడ చంబల్ వ్యాలీ దొంగలు మా ఊళ్ళని ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ నుంచి మా ఊళ్ళు కాపాడుకుని మళ్ళీ తిరిగి పంపించేస్తాను అంటాడు. ఇంతే కదా. కాబట్టి అది బాలకాండే. షోలే అనేది రామాయణంలో బాలకాండ అనుకుంటే. ఇలా పౌరాణిక రెఫరెన్స్ లో నడిచే కథలు అనేకం ఉన్నాయి మనకి. కటకటాల రుద్రయ్య అనే సినిమా కర్ణుడి కథే. దళపతి దాదాపుగా అదే అడాప్షనే. అంతే. పురాణాల నుంచి రెఫరెన్స్ తీసుకుంటే ఇప్పుడు వేటగాడు అనే ఎన్టీ రామారావు గారి సెన్సేషనల్ హిట్ సినిమా ఉంది. శ్రీదేవి ఎన్టీఆర్ యాక్ట్ చేసిన రాఘవేంద్రరావు గారి సినిమా. అది వినాయక చవితి కథలో వచ్చేటువంటి సమంతక మనోపాఖ్యానమే. యాజ్ ఇట్ ఈజ్ గా దాని ఆత్మ తీసుకెళ్లి అక్కడ పెట్టి క్యారెక్టర్లు మార్చారు అంతే. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి హిట్ సినిమా వెనకాల ఒక పురాణం ఉండి తీరుతుంది. అలా అంటే ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలు ఎక్కడో రిలేట్ అవుతాయి దాంతో. అందుకని బాగుంది అంటాడు బయటకు వచ్చి. బాగుంది అని అనిపించాలంటే ఒక పౌరాణిక అంశం ఏదో ఉండాలి సినిమాలో అనేది ఒక కనిపించని సెంటిమెంట్ గా నడిచింది తెలుగు సినిమాలో. దాన్ని పట్టించుకోవాలి. అందుకని పెద్ద హిట్ సినిమాలు అన్నిటి వెనకాల పురాణం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ భరద్వాజ గారు. ఫైనల్ గా ఇది చెప్పి కన్క్లూడ్ చేసేయండి. సో ఓవరాల్ గా ఇంకా మనం కన్నప్ప గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
మంచు విష్ణు ఇప్పటివరకు ఏ సినిమా చూసినా నెక్స్ట్ మూవీ మీద పెద్ద క్యూరియాసిటీ ఎవరికీ లేదు. మీమ్స్ చేయడమో, సినిమా పోవడమో అసలు కొంత ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్, నెగెటివ్ టాక్ ఈక్వల్‌గా వస్తున్న సందర్భంలో నెక్స్ట్ మంచు విష్ణు సినీ కెరియర్ పై ఎలా ఉండబోతుంది? ఇంతే క్యూరియస్‌గా ప్రేక్షకులు ఎదురు చూసేంత పెర్ఫార్మన్స్ ఉందనుకుంటున్నారా జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్? లేకపోతే ఇప్పుడున్నటువంటి ఇదే నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా అప్లై కాబోతుందా? కన్నప్ప ఆఫ్టర్ అండ్ బిఫోర్. అంటే కన్నప్ప తర్వాత ఆయన కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీస్తాడు, ఒళ్ళు దగ్గర ఓకే. పెట్టుకుని సినిమా తీస్తాడు అనే ఒపీనియన్ ఆడియన్స్ లో వచ్చింది. హ్మ్. ఆ ఎక్స్పెక్టేషన్ తోనే చూస్తారు. ఒకవేళ మళ్ళీ అతను ఓవర్ యాక్షన్ చేశాడు అనిపిస్తే కనుక పక్కన పెట్టేస్తారు అంతే. ఓకే. కాకపోతే కొంత స్కోప్ అయితే ఇస్తారు. కొంత స్కోప్ కొంత అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా వాతావరణం తీసుకురాగలిగింది. హ్మ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజయ్ గారు. కన్నప్ప గురించి చాలా డీటెయిల్‌గా చెప్పారు. ఆల్‌మోస్ట్ ఆల్ ఇంత పురాణాల గురించి ఆఫ్‌కోర్స్ ఇప్పుడున్న ఆడియన్స్‌కి చాలా మంది తెలియకపోవచ్చు. మేబీ సినిమాలున్నాయని తెలుసు గానీ, ఇట్లా ఇండైరెక్ట్ రిఫరెన్సెస్ ఇది కొత్త పాన్ ఇండియా ఫార్ములా అవ్వడం, ఇదంతా కూడా ఒక జనరల్ అబ్జర్వర్‌కి అర్థం కాదు. చాలా ఎడ్యుకేటివ్‌గా ఇన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజయ్ గారు. ఇంతటితో ఈ చర్చను థ్యాంక్ యూ.